హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఫస్ట్ టైమ్ ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియో నచ్చితే చివరి వరకు చూసి లైక్ చేయండి. సో, ఇంతకీ చాలామంది నన్ను ఇప్పటికీ ఒక క్వెషన్ అడుగుతూ ఉంటారు. మీది ఆంధ్రానా? తెలంగాణనా? అని. నా ఆన్సర్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఎందుకు అంటే ఆ స్టోరీ చెప్తా. ఫస్ట్ నుంచి నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే క్లియర్‌గా తెలుసు. ఎందుకంటే ఎప్పుడు బోలెడన్ని వీడియోస్ చేశాను కాబట్టి. బట్ ఎవరైతే కొత్తగా ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఇంతకుముందు వీడియోస్ చూసి ఉండకపోవచ్చు కాబట్టి డెఫినెట్‌గా తెలీదు. నేను పుట్టింది, పెరిగింది అంతా కూడా ఆంధ్రానే. అయితే తెలంగాణలో మా నాన్నమ్మ వాళ్ళు ఉండేవాళ్ళనమాట. నానమ్మ, తాతగారు వాళ్ళు. అండ్ ఆంధ్ర వచ్చేసి అమ్మమ్మ, తాతగారు వాళ్ళు ఉండేవాళ్ళు. సో, ఇక్కడ, అక్కడ అంతా ఉంటారు కాబట్టి 2 మావే. 2 మావే, మనవే. ఆంధ్ర, తెలంగాణ ఈ డిఫరెన్స్ ఏం లేదు. ఏదైనా ఒకటే. అండ్ ఈ ఇంతకీ మా విలేజ్ ఎక్కడ? ఇప్పుడు మేము వెళ్ళేదైతే నానమ్మ వాళ్ళ ఊరు. మా గద్వాల్ దగ్గరలో ఉంటుంది. ఇంకా మీకు కరెక్ట్‌గా చెప్పాలంటే రాయలసీమ కర్నూల్ ఉంది గదా! కర్నూల్ దగ్గర మాకు దగ్గరలో ఉన్న పెద్ద సిటీ అంటే కర్నూలే. కర్నూల్‌కి దగ్గరలో ఉంటుంది. మాదొచ్చేసి గద్వాల్ జిల్లా అనమాట. గద్వాల్‌కి ఒక 30, 40 మినిట్స్ దూరంలో ఉంటుంది మా ఊరు. అది ఒక చిన్న విలేజ్ అండి. చాలా చిన్న విలేజ్. అయితే మా తాతగారు వాళ్ళు ఎప్పుడెప్పుడో అటు వెళ్ళిపోయారు తెలంగాణ. అలా పొలాలు కొనుక్కొని ఆ ఏరియాలోకి. సో, అదనమాట స్టోరీ. మొత్తానికైతే కొత్తగా వచ్చిన వాళ్ళకి గూడా అర్థమై ఉంటది. అందుకే అప్పుడప్పుడు తెలంగాణ చూపిస్తా మా ఊరని, అప్పుడప్పుడు ఆంధ్రాకి వెళ్ళిపోయి విజయవాడ చూపిస్తుంటా. ఎటు చూపించినా అన్నీ గూడా మావే, మనవే. అండ్ వెళ్ళే దారిలో ఫుడ్ తిందామని చెప్పేసేసి ఆగాలంటే, ఫుడ్ తినాలి అంటే ప్లే గ్రౌండ్ ఉండాలంట. అక్కడ పార్క్ ఏదైనా ఉంటేనే ఆగుతామని చెప్పేసేసి పార్క్ ఉన్న చోట చూసి మరీ ఆగి దిగాము. అండ్ ఈ మధ్యలో అసలు కృతిక చూడండి ఎంత హైట్ అయిపోయింది కదా! చూస్తూనే నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు చిన్న పిల్ల ఇంత పొట్టిగా, బుడ్డగా ఉండేది. ఇప్పుడు చూస్తుంటే మా అంత హైట్ వచ్చేస్తుంది. కనిపించకుండా హైట్ ఇలా పెరిగిపోతుంది. ఇప్పుడు 5'2", 5'3" అలా అయిపోయింది హైట్. ఇంక నాకు తెలిసి డెఫినెట్‌గా ఇంకా 10th బర్త్‌డే కూడా అవ్వలేదు. అప్పుడే ఇంత పొడుగొచ్చేసిందా అనిపించింది. ఇక్కడ దారి మధ్యలో ఆంజనేయ స్వామి గుడి ఉంటే చాలా ఫేమస్ అని చెప్పేసేసి ఒక్కసారి ఆగి అక్కడ అలా వెళ్దాము అని చెప్పి ఇంకంతే ఎప్పుడో పొద్దున్న స్నానాలు చేసి బయలుదేరాము. పెద్ద దూరమేం కాదు. దగ్గరే విలేజ్ మనకి ఒక 4 అవర్స్ దూరంలో ఉంటుంది అంతే. 3:30 గంటలు, 4 గంటలు వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ లేని టైంలో అయితే కరెక్ట్‌గా 3.5 అవర్స్‌లో వెళ్ళిపోతాము. ఏదైనా ట్రాఫిక్ ఉండి కాస్త ఇబ్బంది అయితే ఒక 4.5 అవర్స్ కూడా పడుతుంది. డిపెండ్స్ ఆన్ అంటే మనం ఏ టైంలో స్టార్ట్ అయ్యాం. హైదరాబాద్‌లోనే పెద్ద ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడైతే మేము దేవుడికి దండం పెట్టుకొని ఇంకా తిరిగి స్టార్ట్ అయిపోతాం. మేము స్టార్ట్ అయిన రోజు ఫుల్ వర్షము. బట్ ఎంత బాగుందంటే క్లైమేట్‌ని అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. అట్లా ఆకాశంలోకి చూసుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఎంత హాయిగా అనిపించిందో అసలు. చల్లగా ఉంది వెదర్ అంతా కూడా. ఈసారి ఎందుకో తొందరగానే వచ్చేసింది కదా! వర్షాలు అవి మేలోనే ఇంత వర్షాలు వచ్చేసేసినాయి. అండ్ ఇక్కడ వచ్చేసి అలంపూర్. ఇది అలంపూర్ చౌరస్తా. ఎవరైనా ఉన్నారో అలంపూర్ దగ్గరలో ఆర్ ఈ చుట్టుపక్కల ఏరియాస్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నారో ఉంటే కింద కామెంట్స్ చేయండి. ఇక్కడ మ్యాంగోస్ చాలా చీప్‌గా అనిపించినాయి. 45 రూపీస్, 50 రూపీస్ లోపలే ఉన్నాయి కిలో. అండ్ ఇవేంటంటే పెద్దమ్మ వాళ్ళు ఉంటారు కదా! అండ్ మాకు కూడా తినడానికి ఉంటాయి కదా అని చెప్పేసేసి ఒక 5 కిలోస్ అలా తీసుకొని వెళ్ళాము. తీరా వెళ్ళాక అర్థమైంది ఏంటంటే, ఇదిగోండి మా ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం. పొలాలు చూసి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. సో, ఇవి మా పొలాలైతే కాదు, ఈ ఊర్లో అందరివి ఉంటాయి కదా! అట్లా మా పొలాలు లాస్ట్‌లోకి మేము వెళ్ళి చూపిస్తాము. ఇది స్టార్టింగ్‌లో ఊరు ఎంటర్ అవుతుంటే వచ్చే పొలాలన్నమాట ఇవన్నీ కూడా. అందరివి, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరివి. అండ్ ఇవి దాటుకుంటే ఊరు మధ్యలో, పొలాల మధ్యలోనే ఉంటుంది మా ఊరు. పంటల డబ్బులు ఏం ఉన్నాయమ్మా? వచ్చినాయి, ₹1,00,000 వచ్చినాయి. ₹1,00,000 వేస్తే అది రేష్మా మీది.
లేదులేరా కృత్య చూసక రోడ్డు పదండి పదండి. ఫ్రాగ్ ఎక్కడుంది? ఫ్రాగ్ అదేమన్నా నెమలా? ఇది ఎవరింటి? వచ్చావు కదా హనీ అక్కింటి. అదిగో తీసుకురావటానికే బ్రహ్మపల్లె అవుతుంది. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. రావట్లేదు. ఇప్పుడే వచ్చింది, వస్తే కరెంట్ పోయింది, కరెంట్ ఏమని చెప్పాడు. సరే వచ్చి నాకు అసలు కాఫీ పాలు దమ్మంటే కాఫీ కనిపించేదా పాలు తాగుతావు? నేను ఏడు సరిపోయిందా తగ్గిందా? ఎక్స్ట్రా షుగర్ ఎందుకుంది? వేసారా? ఎక్కువ వేసారా? ఎట్లా వేసినా తాగాల్సిందే. అది ఫ్లైన్ పట్టింది. కృతిక ఇట్రా, ఈ మంచం మీద కూర్చుతారా? పెంచుకుంటుందమ్మా, పెంచుకుంటుంది. పెంచుకుంటావే లక్ష్మి. Take that phone away. బల్లులు లక్ష్మి సింహాసనం. So I can't believe you. లక్ష్మి సింహాసనం అని చెప్పు. But I can't Hey. believe you that it వినాయకుడి సింహాసనం ఏది? వినాయకుడికి సింహాసనం ఉంటుంది కదా, ఏది? So I don't care. ర్యాట్. That is not a rat. వినాయకుడికి. లక్ష్మీదేవికి బల్లి. So I don't care. నువ్వు కూడా బల్లెక్కి కూర్చోవాలి. Hello. పక్కలో. I పంపియాలి. ఏది? బల్లి కనిపించాలంట. నువ్వు అసలు అదెందుకు మేము పెంచుకునే బల్లిని. పక్కలో బల్లి. పక్కలో బల్లి. నువ్వు అసలు అది ఎందుకు పెంచుకుంటావు? నన్ను వీడియో తీస్తాం ఆపలే పక్కలో. ఇప్పుడు వచ్చిద్దామా? ఇవాళ పెళ్ళి అయిపోయింది కదా, రేపు నోములు. ఇదిగోనే కాయలు, మారేడు కాయలు రెండే పడ్డాయి. ఆ రెండు తీసుకొచ్చారు. చెట్టుకు పడ్డాయా? ఈ చెట్టు అవసరం చాలా మంది అడుగుతున్నారా? రెండే పడ్డాయి కాయలు. అన్న వస్తున్నా. ఎవరికో చేస్తా. ఇంకో రెండు ఇట్లా కొరికిన ఎట్ట కొరికి చూడు అసలు అది. ఇది ఘాట్లు ఏడు పడ్డాయి. ఇది కావాల్సిందే హేమ. అమ్మో, మరి కాలు ఇప్పుడు అంతా నార్మల్ గానే ఉంది. ఏమి ఏంటి అసలు ఇంతలా వాసిపోయింది. అద్దులు చూసావు రావు బాగా టార్చ్ ఆన్ చేస్తా. అందరూ భలే ఈ దానికి ఇంత చిన్న టార్చ్ ఎందుకు ఉంది? విలేజ్ క్రేవింగ్స్ అని
ఈ విలేజ్ నుంచి మేము ఈ పిండి వంటలన్నీ గూడా చేసి మా పెద్దమ్మ వాళ్ళు, అమ్మ ఉంటే అమ్మ అందరూ అక్కడి నుంచి చేసి ఎప్పుడు యూఎస్‌కి మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ గత 10 సంవత్సరాలుగా పంపిస్తూనే ఉన్నారు. అయితే ఎప్పుడు ఇది నేను ఒక బిజినెస్ లాగా చేయాలని గానీ అట్లా ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే చాలా మందికి వీళ్ళు పంపిస్తూ ఉంటారు. మెయిన్‌గా వాళ్ళందరూ ఏంటంటే కారాలు అవి దొరకవు కదా! ఇప్పుడు కల్తీ కారాలు బయట కారం టేస్ట్ ఉండదు. సో, మాకేంటంటే ఇక్కడ మిరపకాయలు పండుతాయి. మా చేనులో పండిన మిరపకాయలు తీసుకొచ్చి వాటితోనే కారం చేసి పంపియటం. తర్వాత పసుపు కొమ్ములు. పసుపు అయితే కంప్లీట్‌గా బయట యూజ్ చేయడం మేము కొన్ని సంవత్సరాలుగా ఆపేసాము. అండ్ మాతో పాటు మా ఫ్రెండ్స్ గూడా. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే పసుపు కొమ్ములతో పసుపు దంచి పంపియటము. ఇలా ప్రతిదీ నెయ్యి వచ్చేసి మన గేదెల నెయ్యే మన ఇంట్లో ఉంటాయి గదా! పాడి. సో, వాటితోనే వాళ్ళు నెయ్యి చేసేసి పంపించటం ఇవంతా గూడా. అయితే ఎప్పుడు నేను ప్రమోషన్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ గానీ ఎప్పుడు అవసరం రాలేదు. ఎందుకంటే వాళ్ళకి పంపించడమే చాలా ఆర్డర్స్ వచ్చాయి. బట్ ఈసారి ఏమైందంటే అక్కడ హెల్ప్ చేసే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళేంటంటే ఇప్పుడు నార్మల్‌గా పొలం పనికి వెళ్తారు గదా! అక్కడ ఏంటంటే ఎండలో కూర్చొని చేయటం రోజంతా చేస్తే గానీ ఎంత వాళ్ళకి ఒక రూ. 300, రూ. 250 ఇవ్వరంట. మీ దగ్గరైతే అంటే ఎక్కువ టైం మనము కొన్ని గంటలు చేస్తాం అంతే. అది గూడా నీడలో కూర్చొని చేస్తాం గదా! ఇట్లా మీతో పాటు చేస్తాం గదా! ఎక్కువ మంది ఉన్నారు మాతో పాటు. మీరు ఎక్కువ పని కల్పించొచ్చు కదా! అట్లా అంటే నాకు అనిపించింది. సరే ఇది ప్రమోట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఇది నేను ఆర్గానిక్ అని అయితే చెప్పను. బట్ 100% ఆర్గానిక్ అయితే నేను చెప్పలేను. బట్ మాకు తెలిసినంత వరకు మేము తీసుకొచ్చేవి అంటే మా పొలంలో పండేవి ఇవన్నీ గూడా ఆర్గానిక్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనం చెక్కలు, చక్రాలు లేదంటే ఇంకేమైనా చేసేటప్పుడు మన పొలంలో పండేవి మాత్రమే కాకుండా వేరేవి గూడా యూజ్ చేస్తాం గదా! ఆ వేరేవి యూజ్ చేసినప్పుడు మనం ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. అవి ఆర్గానిక్‌వే ఉంటాయా లేదా అని చెప్పేసి. సో, మాకు ఫ్రెష్‌గా దొరికినవి మా పొలంలో పండే వాటితో మాత్రమే. మొరింగా పౌడర్ చాలామంది చేస్తారు. ఇక్కడ ఏంటి ఏం కింద క్లాత్ ఏయలేదనుకోకండి. ఇది రోజు కడిగి అది ఎండబెట్టడానికి మాత్రమే యూజ్ చేస్తారు. ఎండ లేకుండా ఇదిగో కనపడుతుందా? అయ్యో కనపడదు ఎందుకనో కాయలు ఈ బైక్కి లోనే నేను అంత ఇదిగా చూడండి. ఇదిగో ఇదిగో అయితే బాగా పడాలి కానీ ఇదిగోనే పైన. అండ్ ఇంకా మా పొలాలు చూపిస్తాను పదండి. ఇంక ఇట్లా రోడ్ అయితే అంత మంచిగా అయితే ఉండదు. బట్ చూపిస్తాను. హాయ్ హర్షి. హాయ్. వాళ్ళకి ఆ చేనది ఆ మొక్కలు ఆ పక్కన మంది, ఆ పక్కన ఆనుకునే మందే పొలం. ఏం చేస్తారు దాంతో? అదే ఎన్ని మొక్కలు వేసాంగమ్మా. రైస్ వస్తాయి దాంట్లో. మీకు ఇక్కడ రైస్ వచ్చిందా? రైస్ వస్తాయి, మిర్చి వస్తుంది. రైస్, మిర్చి, టొమాటో నా దుక్కేం వస్తుంది ఇప్పుడు పొలం ఎట్టా అవన్నీ అందులో రైస్ వస్తుంది, పత్తి వస్తుంది అంటే కాటన్, మిర్చి వస్తుంది, గోపి తత్తది, పీనట్స్ వస్తాయి. కానీ కాటన్ ట్రీస్ నుంచి వస్తాయి కదా. అవును మరి ఆ ట్రీస్ వస్తాయి. trees. చిన్న ట్రీస్, చిన్న మొక్కలు, ప్లాంట్ చిన్న. తుంగభద్ర మీద బ్రిడ్జి కట్టారు, హైవే ఇది. ఆ పక్కన ఈ చేను కాక పక్క చేను మంది, హైవేకి రెండో బిట్టు మంది. చాలా బాగుంది, మంచి హైవే కదా. కర్ణాటక నుంచి కర్నూలా. అన్నట్లుగా నీకు తీసేస్తున్నారు ఇవి అవన్నీ ఏమన్నా యూకలిప్టస్ ఈ చెట్లు. ఇప్పుడు ఈ మొక్కలు మనకి గైజు మొక్క ఇస్తానంటున్నాడు. ఎన్ని కౌస్ ఉన్నాయి చూడు. అవి వేరే వాళ్ళ పొలం మీద తింటున్నాయా లేకపోతే వాళ్ళదేనా? అది
వేరే వాళ్ళ పొలం మీద. వేరే వాళ్ళ పొలం కూడా వెళ్తాయి. ఇది సుబాబులు అంటే ఇది తింటారమ్మా. ఇదేంటి సుబాబులు అంటే తయారు చేసేది. ఈ ట్రీతో ఈ ట్రీతో తయారు చేస్తారు. ఈ ట్రీ చాలా సార్లు సుబాబులు చూసా. బాగుందండి. సుబాబులు బాగానే ఉన్నాయి. 4,000 అంటే రూపాయలు. ఇప్పుడు ఒక్క కోసుకొని మరి అదైనా వేయొచ్చుగా. మన 6,000 ఉంది యూకలిప్టస్. దీనికంటే కూడా అదే బెటరా? అసలు ఇటు చూడు ఎంత బాగుందో కొండలు. మన చేల దగ్గర ఇట్లాగే ఉంటాయి కానీ వెళ్ళలేం కానీ. ఇగో కోతులు చూడండి ఎన్ని ఉన్నాయో, మంకీస్. బంకల హర్షి దాన్ని పట్టుకోండి. ఆగు నేను Bro, look at it's like mama. We're coming back. వాడి మధ్యలో నేను ఫోటో దిగుతారా? కోడి పొడుద్ది. వీటికి భలే జ్ఞానం అసలు పిల్లలకి. చూడు ఆ చిన్నది చూడు. సో మా ఇంటి పైనుంచి ఇట్లా తీసాను. ఇదంతా కూడా బాగు చేయాలని చెప్పేసి నేను కంప్లీట్గా విలేజ్కి మూవ్ అయిపోదాము, షిఫ్ట్ అయిపోదాం అని అనుకున్నాను. ముందు ఈ విలేజ్లో ఆ ఇంటిని ఎలా చేంజ్ చేస్తానో చూపిస్తాను.